ఫ్రెండ్స్, ఇది పాన్ ఇండియా టూర్. అందరూ చూడండి. మన టూర్ కి సపోర్ట్ చేయండి, చాలా ఫన్ గా ఉంటుంది. నువ్వు ప్రజల కోసం చాలా చేస్తున్నావు. థ్యాంక్స్ చికిరి. చీకటి నన్ను పూర్తిగా మింగేసింది అనుకున్నా. నా కళలు, నా ప్రేమ, నా కెరియర్ అన్ని ఈ వర్షంలో కరిగిపోయాయి. ఇలా సైలెంట్ గా ఉంటే సొల్యూషన్ దొరకడు. హార్డ్ వర్క్ ఎప్పటికీ వేస్ట్ అవ్వదు. ఫ్రెండ్స్, ఈ ఫ్రీ ఏ వీడియో జనరేషన్ టూల్ అన్ప్రిడిక్టెడ్ అసలు. సో ఇక్కడ మీరు ఎల్ఎం అరీనా ఏ అని సెర్చ్ చేసుకోండి క్రోమ్ లేదా గూగుల్లో. ఇక్కడ వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఎగ్జాంపుల్ కోసం ఒక ప్రాంప్ట్ అయితే ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ జనరేషన్ బటన్ అయితే షో అవుతుంటుంది. దీని మీద క్లిక్ చేస్తే అగ్రి మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ లాగిన్ చేసుకోమని ఉంటుంది. లాగిన్ విత్ గూగుల్ మీద క్లిక్ చేసుకోండి. మీ గూగుల్ అకౌంట్ ద్వారా, మీ జీమెయిల్ ద్వారా లాగిన్ అవ్వండి. సో ఇలా నేను లాగిన్ అవుతున్నాను. సో ఇక్కడ మన అకౌంట్ అయితే క్రియేట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ నేనైతే ఒక ప్రాంప్ట్ రాశాను. ప్రాంప్ట్ రాసి ఇక్కడ పేస్ట్ చేశాను. ఇప్పుడు జనరేట్ ఆప్షన్ మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ చూడండి మిత్రులారా, మన వీడియో అయితే జనరేట్ అవుతుంది. ఇక్కడ మనకు ఒకే ప్రాంప్ట్కి 2 విధాలుగా 2 వీడియోస్ ఇది జనరేట్ చేసిస్తుంది. మనకు ఏది నచ్చితే అది డౌన్లోడ్ చేయొచ్చు. చూడండి ఫ్రెండ్స్, మన వీడియోస్ జనరేట్ అయిపోయాయి. ఓపెన్ చేసి చూపిస్తున్నాను. సో చూడండి, ఇక్కడ కెమెరా యాంగిల్స్ అయితే చాలా హై క్వాలిటీ అండ్ ఫుల్ డీటెయిలింగ్గా మనకు వీడియో అయితే జనరేట్ చేసి ఇచ్చింది. ఫుల్ రియలిస్టిక్గా మనకు వీడియోస్ అయితే ఇక్కడ జనరేట్ అయ్యాయి. అంతేకాకుండా సౌండ్ కూడా ఇక్కడ మనకు చాలా అద్భుతంగా వచ్చింది. సో మనం డైలాగ్ రాస్తే కూడా చాలా మంచి క్వాలిటీతో ఇక్కడ డైలాగ్స్ కూడా జనరేట్ అవుతాయి మన వీడియోలో. ఇక్కడ వీడియో పైన మనకు డౌన్లోడ్ ఐకాన్ షో అవుతుంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీరు వీడియోని అయితే ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఇంకా కొన్ని వీడియోస్ క్రియేట్ చేసి చూపిస్తాను మీకు. ఫస్ట్ జెమినైలో స్టోరీ కోసం ఒక స్క్రిప్ట్ తయారు చేద్దాం. ఇక్కడ చూడండి, ఇలా రాశాను నేను. ఒక అమేజింగ్ ఇంట్రెస్టింగ్ స్టోరీ స్క్రిప్ట్ తయారు చేసి ఇవ్వండి నా యూట్యూబ్ వీడియో కోసం. వీడియో లెంత్ 10 మినిట్స్ ఉండాలి. ప్రాంప్ట్స్ ఇంగ్లీష్లో, డైలాగ్స్ రోమన్ తెలుగులో. ఎవ్రీ డైలాగ్ గివ్స్ మోటివేషన్. సీన్ బై సీన్ ప్రాంప్ట్స్ ఇన్ ఇంగ్లీష్, డైలాగ్స్ ఇన్ రోమన్ తెలుగు. అలాగే ఇక్కడ కన్సిస్టెన్స్ క్యారెక్టర్స్ మెన్షన్ అని ఇలా రాశాను. సో చూడండి, ఇక్కడ నాకు స్టోరీ అయితే జనరేట్ అయిపోయింది. ఇక్కడ నేను ఫస్ట్ సీన్ని కాపీ చేసుకుంటున్నాను. ఫస్ట్ సీన్ ఇక్కడ అర్జున్ వరకు నేను కాపీ చేసుకుంటాను. కాపీ చేసుకొని ఇక్కడ మనం ఎల్ఎం అరీనాలోకి వచ్చేద్దాం. వచ్చేసిన తర్వాత ఇక్కడ ప్రాంప్ట్ బార్లో పేస్ట్ చేసేద్దాం. సో ఇలా అయితే నేను పేస్ట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు అర్జున్ అని ఉంది కదా, అర్జున్ అవుట్ఫిట్ ఎలా ఉందో ఇవన్నీ మనం ఇక్కడ ఫస్ట్లోనే క్యారెక్టర్ షో అవుతుంటుంది. సో ఈ క్యారెక్టర్ని మనం ఇక్కడ మెన్షన్ చేద్దాం. సో ఇలా మనం ప్రతి సీన్లో క్యారెక్టర్ మెన్షన్ చేస్తే మనకు కన్సిస్టెంట్గా సేమ్ క్యారెక్టర్ ప్రతి సీన్లో ఉంటాడు. సో చూడండి, ఇక్కడ నేను అర్జున్కి బియర్డ్ కూడా ఉందని ఇలా రాస్తున్నాను, బియర్డ్ అని. సో సేమ్ ప్రాంప్ట్ని అయితే ఇక్కడ నేను కాపీ చేసి పేస్ట్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. సో చూడండి, ఇక్కడైతే పేస్ట్ చేశాను. అలాగే మనం డైలాగ్ కూడా పేస్ట్ చేసేయచ్చు ఇక్కడ. సో డైలాగ్ ఎలా పేస్ట్ చేయాలి అది కూడా చూపిస్తాను. ఎక్కడైతే డైలాగ్ ఉందో, లైక్ ఇక్కడ మనకు అర్జున్ మాట్లాడేటట్లు డైలాగ్ ఇచ్చారనుకోండి, అర్జున్ సేజ్ యాజ్ అని రాసి మీరు డైలాగ్ని పేస్ట్ చేయండి. సో ఇక్కడ నేను రాస్తున్నాను అర్జున్ సేజ్ యాజ్ అని, అర్జున్ డైలాగ్ చెప్పేటట్లు. సో తర్వాత పూర్తిగా నేను ప్రాంప్ట్ని అయితే ఇక్కడ పేస్ట్ చేసుకుంటాను. సో చూడండి, ఇక్కడ మ్యూజిక్ కూడా ఇచ్చేశారు. ఇక్కడ మన ప్రాంప్ట్లో ఇదే మ్యూజిక్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు, చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను, గమనించండి మీరు. ఇలా మీరు కూడా అమేజింగ్ వీడియోస్ క్రియేట్ చేసుకోవచ్చు 4K క్వాలిటీలో. క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. విజువలైజేషన్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి, ఫుల్ కలర్ఫుల్గా ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, అర్జున్ సేజ్ యాజ్ అని రాశాను నేను. అర్జున్ సేజ్ యాజ్ అని రాసిన తర్వాత ఇప్పుడు మనకు ఇక్కడ డైలాగ్ ఉంది కదా, ఈ డైలాగ్ని మనం కాపీ చేసుకుందాం.
సో మనం కొంచెం కొంచెంగా జనరేట్ చేద్దాం వీడియో క్లిప్ని. సో ఇక్కడ వరకు నేను కాపీ చేసుకున్నాను. కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసిన తర్వాత సేమ్ ఇలానే జనరేట్ మీద క్లిక్ చేద్దాం. సో మన వీడియో అయితే ఇక్కడ జనరేట్ అవుతుంది చూడండి. ఇక్కడ జస్ట్ ఫ్యూ సెకండ్స్లో మన వీడియో అనేది క్రియేట్ అయిపోతుంది. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మన 2 క్లిప్స్ కూడా రెడీ అయిపోయాయి. సో దీన్ని నేను ప్లే చేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి, యాంగిల్స్ ఎంతో మంచిగా ఇక్కడ ఈ వీడియో జనరేషన్ టూల్ మనకు మెన్షన్ చేసింది. ఫుల్ రియలాస్టిక్గా ఇక్కడ మనకు అద్భుతంగా వీడియో క్వాలిటీ కూడా, అలాగే వీడియోలో ఇక్కడ డీటెయిలింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంది కదా. సో చూడండి, సో ఇలాంటి అద్భుతమైన వీడియోస్ మీరు ఎల్ఎం అరీనా ద్వారా క్రియేట్ చేసుకోవచ్చు. సో చూడండి, పైన ఇక్కడ వీడియో పైన డౌన్లోడ్ ఆప్షన్ షో అవుతుంటుంది. సో చూడండి, ఇక్కడ నాకు బీ బెటర్గా నచ్చిందని బీ అని ప్రెస్ చేశాను. ఇక్కడ డౌన్లోడ్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ డౌన్లోడ్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మన వీడియో ఆటోమేటిక్లీ డౌన్లోడ్ అయితే అయిపోతుంది, మన గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో ఒకసారి వీడియో ప్రివ్యూ చూడండి. తెలుగులో డైలాగ్స్ కూడా చాలా అద్భుతంగా ఇక్కడ జనరేట్ అయ్యాయి. సో ఇక్కడ నేను ఇంకో వీడియో కూడా తయారు చేసి చూపిస్తాను. సో మనం సేమ్ స్క్రిప్ట్కి విధంగానే వీడియో అయితే జనరేట్ చేద్దాం. సో చూడండి, ఈ క్లిప్ని అయితే నేను డౌన్లోడ్ చేసుకున్నాను. ఇది గ్యాలరీలోకి సేవ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మనం బ్యాక్ వచ్చేద్దాం. ఇక్కడ జెమినైలోకి వచ్చేద్దాం ఫ్రెండ్స్. జెమినైలోకి వచ్చేసిన తర్వాత సేమ్ ఇలానే నేను సెకండ్ ప్రాంప్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాంప్ట్ని కాపీ చేసుకుంటున్నాను. సో ఇక్కడ చూడండి, ఇక్కడ వరకు కాపీ చేశాను, ఇక్కడ పేస్ట్ చేశాను. మళ్ళీ ఇక్కడ అర్జున్ క్యారెక్టర్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సేమ్ అలానే అర్జున్ అవుట్ఫిట్ ఏదైతే మనకు స్టార్టింగ్లో ఇచ్చేసారో అదే అవుట్ఫిట్ని మనం కాపీ చేసుకుందాం. సో ఇక్కడైతే నేను కాపీ చేసుకుంటున్నాను. సో పూర్తిగా కాపీ చేసుకున్నాను. సో ఇందులో కూడా నేను బియర్డ్ మెన్షన్ చేస్తాను. బియర్డ్ లుక్ చాలా అట్రాక్టివ్గా ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పేస్ట్ చేశాను. అలాగే ఇక్కడ ఇందులో మనకు ఈ సీన్లో ఇంకో క్యారెక్టర్ కూడా ఉంది, ప్రియా. సో ఆ క్యారెక్టర్ని కూడా మనం మెన్షన్ చేద్దాం. సో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి సీన్లో అవన్నిటిని మీరు మెన్షన్ చేయండి. సో చూడండి, ఇక్కడ ప్రియా గురించి కూడా ఇక్కడ ప్రాంప్ట్లో ఇచ్చారు. సో ఇక్కడ వరకు అయితే నేను కాపీ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మళ్ళీ తర్వాత ఇక్కడ ప్రియా ఉంది కదా, అక్కడ మనం ఏం చేయాలంటే ప్రియా క్యారెక్టర్ అవుట్ఫిట్ ఏదైతే ఉందో ఆ అవుట్ఫిట్ని మనం మెన్షన్ చేయాలి. అలాగే ఇక్కడ ప్రాంప్ట్లో ఏదైతే ప్రియా యాక్టివిటీ ఇచ్చారో ఆ యాక్టివిటీని ఇక్కడ పేస్ట్ చేయాలి. సో ఫస్ట్ ఇక్కడ మనం ప్రియా అవుట్ఫిట్ని కాపీ చేసుకుందాం. సో కాపీ చేసుకున్నాను. సో ఇలా నేను పూర్తిగా పేస్ట్ చేసేసాను. అలాగే అర్జున్ డైలాగ్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశాను, ప్రియా డైలాగ్ కూడా మెన్షన్ చేశాను. సో ఇప్పుడు మనం జనరేట్ మీద క్లిక్ చేద్దాం. సో చూడండి, ఇక్కడ మనకు వీడియో అయితే క్రియేట్ అవుతుంది. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మన వీడియో క్రియేట్ అయిపోయింది. సో ఇది నేను ప్లే చేసి చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు స్కిన్ టెక్స్చర్స్ చూడండి ఫ్రెండ్స్, నిజమైన ఇద్దరు మనుషులు కూర్చొని మాట్లాడేటట్లు సేమ్ అలానే ఇక్కడ ఫుల్ రియలిస్టిక్గా వీడియో అయితే జనరేట్ అయ్యింది. సో మన నెక్స్ట్ వీడియో కూడా ఇది కూడా చాలా బాగా జనరేట్ అయ్యింది. సో నేను ఏదైతే ఇది బీ ఉందో ఈ బీ వీడియోని నేను డౌన్లోడ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు మనం సెలబ్రిటీ ఏ వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలో అది కూడా చూపిస్తాను. సో ఇది డౌన్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మీరు జెమినైలోకి వచ్చేయండి. జెమినైలోకి వచ్చేసిన తర్వాత మీరు ఏ సెలబ్రిటీ నేమ్ అయినా రాసి ప్రాంప్ట్ ఇచ్చేయచ్చు. నేను ఇలా రాస్తున్నాను, రామ్ చరణ్ అండ్ జాహ్నవి కపూర్ టుగెదర్ వాకింగ్ ఇన్ ఏ విలేజ్ అని రాశాను. అలాగే వాళ్ళు వేసుకున్న దుస్తులు కూడా, అవుట్ఫిట్ కూడా నేను మెన్షన్ చేసేసాను. అలాగే ఆస్పెక్ట్ రేషియో ఇక్కడ 16:9 రేషియో ఇక్కడ మనం పెట్టేద్దాం. సో ఇక్కడ నేను రాస్తున్నాను 16:9 రేషియో. తర్వాత ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేశాను. సో జస్ట్ ఫ్యూ సెకండ్స్లో మన అద్భుతమైన ఇమేజ్ జనరేట్ అవుతుంది. సో చూడండి ఫ్రెండ్స్, ఇది ఫుల్ రియలిస్టిక్గా మనకు జనరేట్ అయింది. సో దీన్ని నేను డౌన్లోడ్ చేశాను. మళ్ళీ బ్యాక్ వచ్చేద్దాం. ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఫోటో అప్లోడ్ చేసుకుందాం. అప్లోడ్ చేసుకున్న తర్వాత
సో మీరు సింపుల్గా ఏదో ఒక ప్రాంప్ట్ రాసుకోవచ్చు. దే ఆర్ టుగెదర్ వాకింగ్ ఇలా అయినా రాయొచ్చు. మీ సీన్కి తగినట్టు ఇక్కడ మీరు ప్రాంప్ట్ రాయొచ్చు, సొంతంగా డైలాగ్ కూడా రాయొచ్చు. సో ఇలా నేను రాస్తున్నాను, దే ఆర్ వాకింగ్ టుగెదర్ అని. సో ఇలా రాస్తున్నాను చూడండి ఫ్రెండ్స్, దే ఆర్ వాకింగ్ టుగెదర్. నేను జస్ట్ ఎగ్జాంపుల్ కోసం ఇలా రాశాను, జనరేట్ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు జస్ట్ ఫ్యూ సెకండ్స్లో మన వీడియో జనరేట్ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మన వీడియో జనరేట్ అయిపోయింది. ఇది కూడా మనకు ఎలాంటి బ్లర్నెస్ లేకోకుండా ఫుల్ వర్చువల్ రియాలిటీగా ఇక్కడ మనకు వీడియో అయితే క్రియేట్ చేసి ఇచ్చేసింది. సో వీళ్ళ వాకింగ్ స్టైల్ కూడా చాలా అద్భుతంగా ఉంది. సో ఇలా మీరు సెలబ్రిటీ వీడియోస్ కూడా ఇక్కడ నుండి ఫ్రీగా క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మీకైతే ఈ ఏ టూల్ నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.